స్ఫటిక సంకాశం త్రినేత్రం చంద్రశేఖరం గురుదేవా, ముందు జరిగే వాక్యములు వినిపించదము, వినుము నాయన. అవి ఎట్లా చదువుతాడు వినగాక. బాలక సిద్ధ వింటున్నావా నాయన? ఆకాశవీధి నారాకాశి గుంపులో బాలక సిద్ధ ఆకాశవీధి నారాకాశి గుంపులు కాలం వస్తుంది రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే బాలక సిద్ధ కడుపా ఓటున ఉన్న కమలాపురములోన బాలక సిద్ధ కడుపా ఓటున ఉన్న కమలాపురములోన కప్పగొడి కూత కుయాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే వినుడే బ్రహ్మము మాయా వినుడే. ఓ సభాజనులారా, ఈశన్యాము నుండి విసగాలి విసిరేను బాలక సిద్ధ ఈశన్యాము నుండి విసగాలి విసిరేను విపరీతమైన రులు చవాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే బాలక సిద్ధ వింటున్నావా నాయన? ఎన్నో ఓటున ఉన్న చిన్నూరు గ్రామాలు బాలక సిద్ధ ఎన్నో ఓటున ఉన్న చిన్నూరు గ్రామాలు వరల పాలై పోవాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే. ఓ సమాజనులారా, పెద్దటి గడ్డన దేవదారి భూమిలో బాలక సిద్ధ పెద్దటి గడ్డన
సిద్ధ బాలక సిద్ధ మహాత్మా గురుదేవా రాతి బాసువన్న పుట్టాలి రాసిద్ధ నెల దగ్గరంకేను వేయాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే. ఓ సభాజనులారా, రాతి బాసువన్న పుట్టాలి రాసిద్ధ బాలక సిద్ధ మహాత్మా గురుదేవా రాతి బాసువన్న పుట్టాలి రాసిద్ధ నెల దగ్గరంకేను వేయాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే. చిన్నేటి గాడన భవదారి భూమిలో బాలక సిద్ధ మహాత్మా గురుదేవా చిన్నేటి గాడన భవదారి భూమిలో కొడి కూత కుయాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే. ఒకనికి 7 మంది భార్యలు రాసిద్ధ బాలక సిద్ధ మహాత్మా గురుదేవా ఒకనికి 7 మంది భార్యలు రాసిద్ధ చాకలేగా చింత చేయాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే. ఓ సమాజంలారా, చాకాలేగా చింత చేయాలి రాసిద్ధ బాలక సిద్ధ మహాత్మా గురుదేవా వింటున్నావా నాయనా? వింటున్నాను గురుదేవా చాకాలేగా చింత చేయాలి రాసిద్ధ చిల్లరలతోని విసరాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే. మనగాన పల్లెలో చింతు చెట్టు పైన బాలక సిద్ధ మహాత్మా గురుదేవా అనగాన పల్లెలో చింతు చెట్టు పైన శ్రీమల్లె జాజులేమో పుయ్యాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే. శ్రీమల్లె జాజులేమో పుయ్యాలి రాసిద్ధ బాలక సిద్ధ మహాత్మా గురుదేవా వింటున్నావా నాయనా? వింటున్నాను తండ్రి శ్రీమల్లె జాజులేమో పుయ్యాలి రాసిద్ధ పూలు రాలిన విధము రాలాలి రాసిద్ధ వినుడే బ్రహ్మము మాయా వినుడే. ఓ జనులార వినుడే బ్రహ్మము మాయా వినుడే. వినుడే బ్రహ్మము మాయా వినుడే. వినుడే బ్రహ్మము మాయా వినుడే. బాలక సిద్ధ మహాత్మా గురుదేవా నేను చెప్పిన పలుకులన్నీ వింటున్నావా నాయనా? వింటున్నాను గురుదేవా సరే అట్లుండు నాయనా. ఓరి కుమారులారా, అది ఏమి తండ్రి? నేనొక్క మనవి తెలిపెదము వినండి నాయనులారా. తండ్రి మాకు సెలవుద సంగమం మేము పొయ్య వచ్చేది కాక.
మన ఊరికి ఉత్తరమున ఒక సముద్రము కలదు. సముద్రము ఒడ్డున ఒక చెమ్మి వృక్షము కలదు. దాని కొమ్మ నడి సముద్రంలోకి వాలి ఉన్నది. వాలి ఉన్న కొమ్మకు ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాలని నీ చేతిలో ఉన్న చంద్రహాయుధముతో ఒకటి అడిగి టగటార్చుకొని దానికి ఉండబడిన ఆకులను ఇస్తులుగా సమకూర్చుకొని తీసుకొని రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమనదు కుమార గోవిందయాచారి. తండ్రి, మాకు సెలవుది సంగము, మేము పొయ్య వచ్చేదే కాక. సరే, చల్లగా పోయిరమ్ము నాయనా. మా తండ్రి చెప్పిన సముద్రము ఇదే ఉండవచ్చు. అయినా సముద్రమున ఒడ్డున ఉండే చమురు చెపాకు ఇదే ఉండవచ్చు. అయినా దీని కమ్మ నడి సముద్రములకి వాలి ఉన్నది. ఈ వాలి ఉన్న కొమ్మకి ఒట్టి గట్టకొని ఉయ్యాలో చంపలని ఊగు చూసేదే కాక. అయినా ఈ చేతులున్న చంద్రహాయముతో ఒకటే ఏటికి తాగమ చేసి ఆ కింద పడిన ఆకులు మిస్సులో ఉట్టుకొని ఆ తల్లికి అహంకరమగా చేసేది కాక. సముఖంగా పడే నీలా పోయేదా సముద్రంలో పడే నీలా అవరా సత్తమగా ఈ మాటను తమగా దొరదు పైగా la
ఈ కొమ్మని నేను నరికిచితో ఈ కొంబు నేను సముద్రంలో పడి మరలిచిన తర్వాత ఆహా మా తండ్రి ఎంత కంద బుద్ధి పెట్టాడు. అయినా ఇంత లేచిది గలమైన కార్యము ఆ చేత కావన్న మా తండ్రి ఏమి చేయగలడు? తండ్రి ఇంత లేచిని ఘనమైన కార్యము మా చేత కానే కాదు. ఆ మఠమలన్న దూదేకల సిద్ధునికే చెప్ప చూడు తండ్రి, సిద్ధునికే చెప్ప చూడే. సరే అట్లుండము నాయన, ఆ సిద్ధులకే చెప్పి సూచనగాక. కుమార పోతులూరయాచారి, అదేమి తండ్రి? ఇంతవరకు మీ అన్నతో చెప్పిన మాటలన్నీ వింటున్నావా నాయన? వింటున్నాను తండ్రి. మరి నీవైనా పోయి ఆ చెమ్మి వృక్షపాకులను తీసుకొని రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమనదు కుమార పోతులూరయాచారి? తండ్రి నాకు చెలవదు సంఘం, నేను పోయి వచ్చేదను. సరే చల్లగా పోయిరము నాయన. ఓహో, నా తండ్రి చెప్పిన సముద్రం ఒడ్డు ఇదే ఉండవచ్చును, చమురు చముకుడును ఇదే ఉండవచ్చును. ఇది కొమ్మ నడి సముద్రంలోకి వాలి ఉన్నది. వాలి ఉన్న కొమ్ముకు నా చేతిలో ఉన్న చంద్రాయంతో ఆ కొమ్మును నరికిన ఎడల ఆ కొమ్ము ఎమ్మడే పడి కొట్టుకొని పోతుంది. ఓం నమ శివాయ. సిద్ధమైన పదవి ఒకరమే నీరా ఉయ్యాలో. వనలో గాత్రి కూట గుమాట మాందోన వాడో చూడు ఉయ్యాలో. వాడో చూడు ఉయ్యాలో. ఆలో ఎనిమిది అక్షరములకు మూల అరడవ్వాడో చూడు ఉయ్యాలో. ఆకారమున చిలక అంశోతో కూడుకొని ఆడించోచున్నది ఉయ్యాలో. ఆడించోచున్నది ఉయ్యాలో. కాకాలో పదేరెంలో పర్వంలో ముసుకొని ఎన్నో మూసుగా చూడు ఉయ్యాలో. కలనే కోలైదున్న ఒక్కటి కాని కరకంటోడెరుగాడే ఉయ్యాలో. కరకంటోడెరుగాడే ఉయ్యాలో. తాత దాదాయనే సర్వంబోతానయ్యే తలమూలసుగా చూడు ఉయ్యాలో. తెర తెర కాడైన దేవాలయమలోన గట్టిగా ఉన్నాడే ఉయ్యాలో. ఉయ్యాలో. యారాలవాయనే నారాయణ బ్రహ్మ రుద్రుల వర చూడు ఉయ్యాలో. శేషా
పసిగా ఉన్నాడే ఉయ్యాలో. పదవి ఓంకారమే వీరా ఉయ్యాలో. వనలో గాత్రి కూట ఉమాకమందోన వాడో చూడు ఉయ్యాలో. వాడో చూడు ఉయ్యాలో. ఓహో, నా తండ్రి చెప్పిన సముద్రం ఒడ్డు ఇదే ఉండవచ్చును, చమురు చముకుడును ఇదే ఉండవచ్చును. దీని కొమ్మ నడి సముద్రంలోకి వాలి ఉన్నదే. వాలి ఉన్న కొమ్మకు నా చేతిలో ఉన్న చంద్రాయంతో ఈ కొమ్మను నరికిన వెడలా ఈ కొమ్మ ఎంబడే పడి మరణించుంది. నేను మరణించినచో ఆ గొప్ప పశువుల రాష్ట్రం నా తండ్రి సిద్ధికియాలని ఎంతటి గౌరవపడితే కట్టే ఉన్నాడే. అయినా నా చేతి కార్యాలని చొప్పు తీసేదాక నా తండ్రి నన్ను ఏమి చేయగలడు? తండ్రి, అంతటి ఘనమైన కార్యం మా చేత కానేరదు. మన మొట్టమొదటి సిద్ధనికే చెప్పు చూడు తండ్రి, చెప్పు చూడు. సరే అట్లుండము నాయన, సిద్ధనికే చెప్పి చూసేదిగాక. బాలకా సిద్ధ, మహాత్మా గురుదేవా, ఇంతవరకు మీ ఎన్నెలతో చెప్పిన మాటలన్నీ వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరి నీవైనా పోయి ఆ చెమ్మె వృక్షపాకులను తీసుకొని రాగలవని నా మనసు కోరుచున్నది. ఈ మాటకు ఏమనదు బాలకా సిద్ధ? మహాత్మా గురుదేవా, నీ దీవ అనుగ్రహం నా పైన ఉండవలను గాని నేను పోయి ఆ చమ్ముర్చి మాకును తీసుకొని రాగలను తండ్రి. నాకు సెలవు వసము గురుదేవా, నేను పోయి వచ్చేది కాక. సరే, చల్లగా పోయి రమ్మము నాయన, నీకు శుభం అవును గాక.